నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఈవీఎంలపై అభ్యర్థులు పార్టీ గుర్తుల కలర్ ఫోటోలు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెల్లడి. లద్దాఖ్ కోసం పోరాటం ఆగదు, సోనం వాంగ్చుక్. చంద్రబాబు పాలనలో ఎప్పుడు మద్యం స్కామ్లే, సాగే శైలజానాథ్. రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. రేవంత్పై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. బీహార్ శాసనసభ ఎన్నికల్లో 17 నూతన మార్పులు తీసుకొస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ చెప్పారు. దీనివల్ల ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఎన్నికల్లో వీటిని ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందని వివరించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దేశానికి ఒక రోల్ మోడల్ అవుతాయని అన్నారు. ఎన్నికల నిర్వహణతో పాటు ఓట్ల లెక్కింపులో ఈ కొత్త మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు. బీహార్ రాజధాని పాట్నాలో ఆదివారం ఎన్నికల కమిషనర్ సుఖ్బీర్ సింగ్ సింధు, వివేక్ జోషితో కలిసి జ్ఞానేష్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కొత్త ఓటర్ రిజిస్ట్రేషన్ తర్వాత 15 రోజుల్లోగా ఎలక్ట్రల్ ఫోటో గుర్తింపు కార్డు, అలాగే సంబంధిత ఓటర్కు అందజేయడానికి ప్రామాణిక నియమావళిని ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. ఎన్నికల్లో పోలింగ్ బూతుల మధ్య ఓటర్లు తమ మొబైల్ ఫోన్లను భద్రపరుచుకునే సౌలభ్యం కల్పించబోతున్నామని వివరించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్కు రాష్ట్ర హోదా ఇవ్వడంతో పాటు రాష్ట్రాన్ని రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్తో శాంతియుత పోరాటం కొనసాగిద్దామని లద్దాఖ్ ప్రజలకు సోనం వాంగ్చుక్ పిలుపునిచ్చారు. గత నెల 24న లేహ్లో నిర్వహించిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారడంతో 4 వ్యక్తులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు కారకుడిగా పేర్కొంటూ జాతీయ భద్రతా చట్టం కింద సోనం వాంగ్చుక్ను అరెస్టు చేసి రాజస్థాన్లోని జోధ్పూర్ జైల్లో నిర్బంధించారు. వాంగ్చుక్ సోదరుడు శతంగ్ దోర్జిలేతో కలిసి న్యాయవాది హాజీ ముస్తఫా శనివారం జైల్లో ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా ముస్తఫా ద్వారా లద్దాఖ్ ప్రజలకు వాంగ్చుక్ సందేశం పంపారు. సీఎం చంద్రబాబు మాట్లాడిన దుష్టుల పాలనకు కూటమి సర్కారు అద్దం పడుతోందని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. అనంతపురం వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరకే ఇస్తానంటూ బ్రాండ్ అంబాసిడర్గా మాట్లాడిన సీఎం చంద్రబాబు ఇప్పుడు తంబళ్లపల్లిలో బయటపడ్డ కల్తీ మద్యం తయారీ డెన్పై ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఈ మద్యం తయారీదారులు తన సొంత పార్టీ వారే కావడంతో వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, సూత్రధారులను తప్పించేందుకు సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ప్రాణాలతో చెలగాటమాడుతూ కల్తీ మద్యంతో జేబులు నింపుకునే వారికి కూటమి ప్రభుత్వం అండదండలు ఉన్నాయని ఆరోపించారు. వరద సహాయంలో కూడా రేవంత్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని, ఎందుకని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సహాయం చేయడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ అని ప్రకటించారు. కనీసం వరద బాధితులను ఆదుకోలేని నువ్వేం ముఖ్యమంత్రివి అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలతో పంట నష్టపోయిన వారికి ఎకరానికి 25,000 తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం రామచంద్రకోట గ్రామ సమీపంలోని వాగులో గుర్తు తెలియని మృతదేహం వాగు ప్రవాహానికి కొట్టుకొని వచ్చింది. సమాచారం అందుకున్న పెద్దదోర్నాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పెద్దదోర్నాల మండలం చింతల అగ్రహారం గ్రామం కొల్లశేఖర కుమార్తె సునీత దూపాడు సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతోంది. దసరా సెలవులు కావడంతో ఇంటికి వచ్చి గత నెల 29వ తారీఖున పొలంలో పత్తి తీయడానికి వెళ్తున్నట్లు ఇంటి దగ్గర చెప్పి వెళ్లి కనిపించకుండా పోవడంతో ఈ నెల 1న దోర్నాల పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరుకు ఇసుక అక్రమంగా తరలిస్తున్న 2 వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కల్లూరులో నమ్మదగిన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు ఎటువంటి అనుమతి లేకుండా కల్లూరుకు ఇసుక లోడుతో వచ్చిన 2 టిప్పర్లను 90 టన్నుల ఇసుకతో సహా సీజ్ చేసినట్లు తెలిపారు.
చిత్తూరు జిల్లా శాంతిపురం దేవాలయం వద్ద పూజకు వెళ్లిన వ్యక్తిపై తేనెటీగలు మూకుమ్మడిగా దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు మండల పరిధిలోని గుడ్డెశెట్టిపల్లి గ్రామానికి చెందిన విశ్వనాథరెడ్డి బంధువుల ఇంట్లో జరిగిన దేవర కార్యక్రమానికి హాజరై దేవాలయం వద్ద ఉండగా పూజలు చేయడం సందర్భంగా ధూపం ఎక్కువగా వేయడంతో పక్కనే చెట్టుపై ఉన్న తేనె తట్టు నుండి ఈగలు ఒక్కసారిగా విజృంభించి భక్తులపై దాడికి దిగాయి. భక్తులు చెల్లాచెదురు కాగా ఎక్కువ ఈగలు దాడి చేసిన విశ్వనాథరెడ్డిని మరియు సురేష్లు తీవ్రంగా గాయపడ్డారు. బంధువులు స్పందించి గాయపడిన వ్యక్తులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ విశ్వనాథరెడ్డి మృతి చెందాడు. ఇక గాయపడిన సురేష్ను మెరుగైన చికిత్స కోసం బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. ఇక గాంధీ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మాదాసి కురువ మాదారి కురువ కుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం పత్తికొండ అసెంబ్లీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడుతూ మాదాసి కురువ మాదారి కురువ కుల ధృవీకరణ పత్రాల మంజూరులో రెవెన్యూ అధికారులు జాప్యం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా కర్నూలు జిల్లాలో మాదాసి కురువ సామాజిక వర్గానికి కుల ధృవీకరణ పత్రాలు మంజూరులో రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్న తీరు వల్ల విద్యార్థుల భవిష్యత్తు నీరుగారుతోందని ఆరోపించారు. దశాబ్దాల కాలంగా మాదాసి కురువ లేక కుల ధృవీకరణ పత్రాల మంజూరు విషయంలో ప్రభుత్వాలు వహిస్తున్నటువంటి నిర్లక్ష్యం మీద ఎలా ముందుకు పోవాలనేటువంటి కార్యాచరణ చేయడం జరిగింది. అదేవిధంగా మాదాసి కురువలు సంచార జాతుల్లో ఒక కులంగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో సంచార జాతుల కుల ధృవీకరణ పత్రాలు అయితేనేమి, మాదాసి కురువ కుల ధృవీకరణ పత్రాలు, ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు అయితేనేమి వాటిని మంజూరు చేయడంలో రెవెన్యూ అధికారుల యొక్క నిర్లక్ష్యం మీద రాబో రోజుల్లో ఎలాంటి కార్యాచరణ చేయాలనేటువంటి విషయం మీద డిస్కస్ చేసుకోవడం జరిగింది. అసెంబ్లీ స్థాయి నాయకులందరితో కూడా కలిసి రాబో రోజుల్లో కుల ధృవీకరణ పత్రాల మంజూరు కోసము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకునే దశగా మా యొక్క జాతికి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులందరూ కూడా అడుగులు వేసామని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మాదారి కురువుల యొక్క ఎస్సీ కార్పొరేషన్ కూడా కుల కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ఉద్యమము చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం అప్పట్లో గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో మాదాసి కురువులకు మేము ప్రభుత్వంని గద్దెనెక్కిన వెంటనే జారీ చేస్తామని ఇచ్చినటువంటి హామీని నేడు మర్చిపోవడం చాలా బాధాకరమైన విషయము. కాబట్టి ముఖ్యమంత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో రాష్ట్రీయ స్వయం సేవా సంఘం ఆధ్వర్యంలో పద సంచలనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవా సంఘం ప్రారంభించింది 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవలు దసరా ఉత్సవం సందర్భంగా కాటార మండలంలోని గారేపల్లి పురవీధులలో పద సంచలనం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో కాటార మండలంతో పాటు మహదేవ్పూర్, మహాముత్తారం, మల్హారావు, పలిమెల మండలాల నుండి స్వయం సేవకులు సుమారు 200 మంది పాల్గొన్నారు. ముందుగా అయ్యప్ప స్వామి దేవాలయంలోని ఆవరణలో స్వయం సేవకులు అందరూ కూడా గణావేశ ధరించి కాషాయ ధ్వజాన్ని చేతబూని కాటార మండలం కూడలిలోని పురవీధులలో పద సంచలనం నిర్వహించారు. వందే మాతరమన్నా గొంతు మనదిరా, భగత్ సింగ్ ఆజాదుల జాతి మనదిరా, గొంతులన్నీ ఒక్కటైతే నలుదిక్కులు అదరునురా, అడుగులన్నీ ఒక్కటైతే జాతి ప్రగతి సాగునురా. భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే మెచ్చాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అశ్వారావుపేట బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పార్టీలో నాయకులను కార్యకర్తలను పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారని వారు తెలియజేశారు. నియోజకవర్గం కేంద్రమైన అశ్వారావుపేటలో ఎటువంటి సమావేశాలు ఏర్పాటు చేయకుండా దమ్మాపేటకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ వ్యవసాయ పొలంలో మీటింగ్స్ పెడుతున్నారని వారు అన్నారు. గెలుపుకు కారణాలు కానీ చర్చ ఇంతవరకు జరగలేదు. ఇది చాలా దురదృష్టకరం. నేను అనేక సార్లు కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లా, హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్లా, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా నాయకులు అయినటువంటి అనేక మంది పెద్దలను కలిసి ప్రజలు మన వైపు 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, మన వైపు ప్రజలు
తప్పు చేశాం, మళ్ళీ ఆ తప్పు సరి చేసుకోవడానికి ఇక్కడ ప్రజలు ఉవ్వెత్తున మన వైపు చూస్తున్నారు. దాన్ని మనం పటిష్టం చేసుకోవాలని అనేక సందర్భాలు చెప్పినప్పుడు కూడా ఎందుకో కానీ మరి ఒక సీటే వచ్చిందని చిన్న చూపుతో రాష్ట్ర పార్టీ ఉందా, లేదా జిల్లాలో ఇంకెవరో గెలవకూడదు నేనే గెలవాలనేటటువంటి ఒంటెత్తు పోకడ నడిపిస్తున్నటువంటి జిల్లా నాయకులదా నాకేం అర్థం కావట్లేదు. ఇవాళ నా దగ్గరకు వచ్చేటటువంటి రోజు అనేక సమస్యల మీద వచ్చినప్పుడు కూడా నా పరిధిలో నేను మండల స్థాయిలో కానీ జిల్లా కలెక్టర్ స్థాయిలో కానీ మాట్లాడే పరిస్థితి నేను చక్కదిద్దుకుంటూ ఉన్నాం. కానీ మాకు భరోసా ఇవ్వాల్సినటువంటి జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ ఈ నియోజకవర్గాన్ని జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ ఇదే పరిస్థితిలో ఉంది. దీనికి ముఖ్యమైన కారకులు ఇవాళ జిల్లా పార్టీ అధ్యక్షులుగా చెప్పుకుంటున్నటువంటి రేఖా కాంతారావు గారు, అలాగే ఈ నియోజకవర్గం ఇన్ఛార్జి అని చెప్పుకుంటున్నటువంటి మెచ్చా నాగేశ్వరరావు గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి నాయకుల్ని కలుపుకోకుండా ఒంటెత్తు పోకడతోని ఏదో వాళ్ళ యొక్క చెప్పు చేతులు ఒక రాజ్యసభ సభ్యులు వస్తున్నారనంటే ఆ నియోజకవర్గంలో ముఖ్య నాయకులు ఎవరున్నారో వాళ్ళకి సమాచారం అందే విధంగా చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందా లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా జిల్లా ప్రెసిడెంట్గా చెప్పుకునేటటువంటి బాధ్యులు కనీస సమాచారం చెప్పాల్సి ఉందా లేదా అని నేను ఈ సందర్భంగా వారిని అడుగుతా ఉన్నాను. ఇన్ఛార్జి అని చెప్పుకునేటటువంటి మరి నాయకులు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? మాకే పదవులు లేవండి, ఇక్కడ మేమంతా మాజీలమే, మాతో పని లేదా? మీరేనా? ఇక్కడ బీఆర్ఎస్ అంటే అందరూ కూడా మేము బీఆర్ఎస్ ఈసారి మేము కారు గుర్తుగా ఓటేస్తామని చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ ఆ బాధ్యతను విస్మరించి ఇంకో విషయం చెప్తా ఉన్నాం. గత వర్షాకాలంలో దాదాపు సుమారు ఇవాళ 12-13 నెలలు దాటింది. రేపు 19వ తారీఖు వస్తే 14 నెలలు అవుతుంది పెదవాగు ప్రాజెక్టు తెగిపోయింది. తెలంగాణలో ఒక మినీ ప్రాజెక్టు తెగిపోయిందని అంటే ఒక పెదవాగు ప్రాజెక్టే. అది మన తెలంగాణలోనే ఉంది కదా. ఆనాడు మేము తెగిపోయిన వెంటనే మరి అదే వర్షంలో కూడా మేము పర్యవేక్షణ మేమందరం కూడా వెళ్ళి నడిసి వర్షంలో తడిసి అక్కడ ఉన్నటువంటి రైతుల్ని కానీ ప్రజలు కానీ మేము ఓదార్చి వచ్చాం. ఈ సమాచారం రాష్ట్ర జిల్లా స్థాయికి కూడా చెప్తాం. వాళ్ళు ప్రోగ్రాం పెట్టి కూడా ఇదే స్థానిక నాయకులు ఇప్పుడు రావద్దు, ప్రజలు పిలిచినప్పుడు వెళ్దాం అనేటటువంటి తప్పుడు సమాచారంతో వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళు రాలేదు. అయినా కూడా నేను 4-5 సార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. మాట ఇచ్చారే కానీ నిలబెట్టుకోలేకపోతున్నారు. ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈవీఎంలపై అభ్యర్థులు పార్టీ గుర్తుల కలర్ ఫోటోలు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెల్లడి. లద్దాఖ్ కోసం పోరాటం ఆగదు, సోనం వాంగ్చుక్. చంద్రబాబు పాలనలో ఎప్పుడు మద్యం స్కామ్లే, సాకే శైలజానాథ్. రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. రేవంత్పై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.